దేవుని బిడ్డగా ఉండటానికి దేవుడు నన్ను కోరుకున్నాడన్న సత్యాన్ని గుర్తెరగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, యు ఆర్ మెంట్ ఫర్ బ్లెస్సింగ్. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు పిలువబడ్డావు. చదువున్న మాటని, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. చూసావు, దేవుని ఉద్దేశం ఏంటంటే మనం బ్లెస్ చేయబడాలి, నీవు ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ పశువులు, నీ మందలు, నీ కుటుంబం, నీ వ్యవసాయం, నీవు చేసే కూలి పని, వ్యవసాయ పని, నీ ఉద్యోగం దీవించబడాలి. దాన్ని అందుకు దేవుడు కోరుకున్నాడు. అందుకనే ఎక్కడ అంటున్నాడు, యూ ద పీపుల్ ఆర్ మెంట్ ఫర్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం కొరకు మనం పిలువబడ్డాం. పిలువబడినటువంటి మనం కీడుకు ప్రతి కీడు కానీ, దూషణకు ప్రతి దూషణ కానీ చేయక దీవించాలి. మనలో ఆ స్వభావం ఉందంటే ఆశీర్వాదాలు పోతాయి. దేవుడు గొప్ప దీవెనలతో నింపి తన కుమారుని లోకానికి పంపించాడండి. యేసు ప్రభు అంటే రక్షకుడు. సాల్వేషన్లో ఉన్నాయి అన్నీ కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్తున్నాడు, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాలని దేవదూత ప్రభు గర్భంలో ఉండగానే ముందే చెప్తున్నాడు.